సార్ బీఆర్ఎస్ నుంచి మొన్నటి ఎన్నికల వరకు మీరు ఇందులో జాయిన్ అయ్యారు ఎందుకనా? నాకేందంటే ఒక అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఉండే, మ్మ్. ఒక ఎమ్మెల్యేగా కావాలి. మ్మ్. మళ్ళీ దానికి టూరిజం చైర్మన్గా బాగా పనిచేసినాక కూడా నాకు రెండోసారి సార్ వైశ్య ఫౌండేషన్ కమ్యూనిటీకి మీరు చైర్మన్గా ఉన్నారు. సో ఆ కమ్యూనిటీకి మీరు ఎలాంటి సేవలు అందిస్తారు? మొన్న రేఖా గుప్తా గారు ఢిల్లీకి ముఖ్యమంత్రి అయిన రేఖా గుప్తా కూడా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్లో మహిళా అధ్యక్షురాలుగా పనిచేసింది. మా ఆర్గనైజేషన్లో పనిచేసింది ఢిల్లీ శాఖకు. ఆమె ఈరోజు ముఖ్యమంత్రిగా అయింది. ఒక మామూలు స్థాయి నుంచి యూజువల్గా గవర్నెన్స్ అనేది ప్రజల హితం కోసమే మనం చేస్తాం. సో ఇప్పుడు దీంట్లో వైశ్యాస్ అని కానీ బీసీస్ అని కానీ ఎందుకు ఇలా వస్తుంది? సరే, అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు ఎస్సీలకు ఇన్ని కోటా ఉండాలి, బీసీలకు ఇట్లా ఉండాలి, వాళ్ళకి స్టడీ పరంగా కూడా వాళ్ళు పూర్ పీపుల్ కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేయాలనేది ఒక రాజ్యాంగంలో ఉంది. ఇవాళ కమ్యూనిటీ బేస్డ్లో ఎట్లయిపోయిందంటే వాళ్ళకేందులే కోమట్లు వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు, వాళ్ళకేముంటుంది రాజకీయం. ఉప్పల ఫౌండేషన్ స్థాపించి దాదాపు 20-25 సంవత్సరాలు అవుతుందమ్మా. మంగళసూత్రం అనేది ఆడపిల్ల పెళ్లికి ఇస్తే అది ఎంతో పుణ్యం అని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక దాదాపు 8,000 మంది వధువులకు. అది మీ ఓన్ ఫౌండేషన్, మీ ఓన్ సంపాదన నుంచి. కోవిడ్ టైంలో కూడా 2 లక్షల మందికి భోజనాలు పెట్టిన. ఇట్లా పుట్టిన ఊరును మరవద్దు, చదువు చెప్పిన గురువును మరవద్దు, కన్న తల్లిదండ్రులు వద్దు. కన్న తల్లిదండ్రులు ఇప్పుడు మాకు లేరని చెప్పి మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు అమ్మ జరిగిపోయింది. బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్, ఈ రెండిటితో పోలిస్తే మీరు ఏ నాయకత్వంలో బాగుంది అని చెప్తారు? ఇద్దరు సీఎంలు మంచి సీఎంలే. కాకపోతే ఏంటంటే నేను పార్టీ మారంగానే కేసీఆర్ మంచోడని చెప్పలేను. ఇక్కడికి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి. సార్ మీకు ఇష్టమైన నాయకుడు ఎవరు, ఎందుకు? నాకు ఇష్టమైన నాయకుడు అంటే ఎన్టీ రామారావు గారు నాకు ఇష్టమైన నాయకుడు. ఎందుకంటే మీ పొలిటికల్ గోల్ ఏంటి సార్? ఇప్పుడు ఈ స్థాయిలోనే నేను సమాజంలో సేవ చేస్తున్నాను. రేపు అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అని చెప్పి ఒక ఎమ్మెల్యేను, పార్లమెంట్లో కూర్చొని ఒక ఎంపీగా స్థాయికి ఎదుగుతే. నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ, రాష్ట్ర కో కన్వీనర్, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అండ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ మన ఉప్పల శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఇవాళ ఆయనతో మన ముఖాముఖి. నమస్కారం శ్రీనివాస్ గారు. సో మీ పేరు చెప్తే శ్రీనివాస్ గుప్తా అంటే అందరికీ విద్య సమాజ సేవలే గుర్తొస్తాయి. దాని గురించి మీరు కొంచెం చెప్పాలి. అండ్ ఎందుకు మీకు సమాజ సేవ అంటే ఇష్టం? అంటే నేను సిద్దిపేట జిల్లా లక్ష్మీదేవపల్లి గ్రామంలో పుట్టినమ్మా. ఓకే. ఎందుకంటే పుట్టిన వైశ్య కుటుంబం అయినా కానీ కులానికి ఓసీ కులము, ఫార్వర్డ్ క్లాసే, కానీ అప్పుడు కూడా మామూలు బతుకు తెరువులే ఉంటాయి. నేను చదువుకున్నప్పుడు మా ఉప్పల విశ్వనాథం గారు అంటే ఇక మా ఊర్లో ఒక పెద్ద మనిషిలాగా ఉండే. మా వైశ్య సమాజంలో కూడా 24 మంది వైశ్య కులముల ఇండ్లుంటే మేమే పెద్ద కోమటి అందరు మా నాయనను. అట్లా ఆ రోజు నుంచి కూడా అప్పుడు సైకిల్ అంటేనే పెద్ద గొప్ప. సరే, ఇవాళ బెంజ్ కార్ ఉంది, BMW ఉంది, అది వేరు. ఆ రోజులల్లో సైకిల్ ఉన్నది అని అంటే ఆ ఇంట్లో ఒక టీవీ ఉన్నది, బ్లాక్ అండ్ వైట్ టీవీ అంటే కూడా ఒక గ్రేట్నెస్ అన్నట్టు. అట్లా ఆ ఊర్లో నుంచి మామూలు కుటుంబం నుంచి మామూలు సంపాదన నుంచి ఈ స్థాయికి ఎదిగినామంటే అంటే నాలాగా గరీబు బతుకులలో ఎవరు కూడా బతకద్దు అని. అంటే నేను చదువుకున్నప్పుడు మా ఊర్లో 5th క్లాస్ వరకు ఉండే లక్ష్మీదేవపల్లిలో. 6th చదవాలంటే నారాయణరావుపేట ఒక 5 కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటానైనా పోవాలి, అయితే సైకిల్ మీదనైనా పోయి చదువుకోవాలి. అంటే ప్రైమరీ స్కూలే ఉండే మా ఊర్లో. అటువంటి ప్రైమరీ స్కూల్లో నేను చదువుకొని 6th 7th చదవాలంటే అంత చిన్నోళ్ళం. అప్పుడు 5 కిలోమీటర్లు, అప్పుడు చెరువు నిండితే ఇంకా కష్టం అన్నట్టు పోవడం. ఆ విధంగా మా అన్నయ్య టీచర్గా ఉండే, గవర్నమెంట్ స్కూల్ టీచర్గా, ఇండిపెండెంట్గా టీచర్గా ఉండే. అయితే మా అన్నయ్య దగ్గర వట్టిపల్లి, ఇప్పుడు గజ్వెల్ కాన్స్టిట్యున్సీ, కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీలో గజ్వెల్ కాన్స్టిట్యున్సీలో వట్టిపల్లిలో చదువుకున్నాను అన్నతోటి. అన్నయ్య టీచర్గా ఉండే, నేను 6th 7th అక్కడే చదువుకొని మళ్ళీ 8th క్లాస్కు సిద్దిపేటలో చదువుకున్నా. ఇక 9th 10th మళ్ళీ నారాయణరావుపేటకు వచ్చిన. అప్పుడు పెద్దగినాం కాబట్టి సైకిల్ మీద పోతుంటారు రోజు. ఇక ఓసారి సైకిల్ ఏదైనా ఖరాబ్ అయినా ఏదైనా చేసుకోవాలంటే 5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి కూడా చదువుకున్నా. అంటే ఆ బాధలు అన్నీ తెలుసు కాబట్టి కింది నుంచి అంటే గంజి తెలుసు, బెంజి తెలుసు. ఆ విధంగా మనం బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చేసి ఒక ఉద్యోగం సంపాదించాలి, ఒక టీచర్ కావాలి, మా అన్నయ్య లెక్క టీచర్ కావాలని చెప్పి నన్ను కూడా ఇండిపెండెంట్ చేయాలని చెప్పేసి మా అన్నయ్యకి ఎంతో ఉండే. అటువంటి టీచర్ అయ్యేటోని అమెరికాకు పోయి చదువుకోవాలని చెప్పేసి NITలో కంప్యూటర్ కూడా నేర్చుకున్నా. కాచిగూడ వైస్ హాస్టల్లో ఉండి డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత PG ఇక్కడ MA పొలిటికల్ సైన్స్ ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకుంటూ
అమెరికాకు పోయి అక్కడ బాగా సంపాదించుకోవాలి, ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టాలని ఉండే. ఇండస్ట్రీ. అటువంటి ఒక ఇండస్ట్రియలిస్ట్గా మాత్రం సక్సెస్గా అయినా గవర్నమెంట్ ఉద్యోగం రాకున్నా కానీ ఇవాళ ఒక 1000 మందికి ఉపాధి కల్పించే స్థాయికి అయితే నేను ఎదిగిన. ఓకే. అదొక హ్యాపీనెస్. అంటే అందుకని వాళ్ళకు రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులలో అన్ని కులాలు ఉన్నారు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు. ఎంత గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఇచ్చినా కానీ కొద్దిగా గొప్ప మందికి స్పోర్ట్స్లో కావచ్చు ఒక మెరిట్గా ఉంటారు. వాళ్ళు నేషనల్ లెవెల్ క్రీడాకారులు ఉంటారు, అటు కబడ్డీ కావచ్చు, క్రికెట్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, అన్నిట్లల్లా వాళ్ళందరికీ నా వంతుగా వాళ్ళకు ఏదన్నా ఖర్చుల కోసం వాళ్ళకు వాళ్ళకు స్పోర్ట్స్ డ్రెస్సులు కావాలన్నా, అది క్రికెట్ ఆడే వాళ్ళకు క్రికెట్ కిట్స్ కావాలన్నా, బ్యాడ్మింటన్ వాళ్ళకు కూడా సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళకి ఫ్లైట్ టికెట్ అనో ఏదో ఒకటి అయితే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటాం. ఏదో ఒక రకంగా పూచినంత. సార్, మీరు గతంలో టూరిజం చైర్మన్గా నేపథ్యంలో ఎలాంటి సేవలు చేశారు? నేను కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉండింటి. కేసీఆర్ గారు పిలిచి ఒక టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా ఇస్తే ఆ టూరిజానికి కూడా వన్నే తీసుకొచ్చినాం. తెలంగాణనే కాదు, తెలంగాణలో ఈకో టూరిజం కానీ, టెంపుల్ టూరిజం కానీ, హెల్త్ టూరిజం కానీ, బిజినెస్ టూరిజం కానీ ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ రామప్ప టెంపుల్ కూడా నేను చైర్మన్ ఉన్నప్పుడే నా హయాంలోనే యునెస్కోలో వచ్చింది. పోచంపల్లి విలేజ్ కూడా ఒక ప్రపంచ చిత్రపటంలో మన తెలంగాణ కూడా ఉన్నదనడానికి ఒక గర్వపడ్డాం. దాని విధంగా అమెరికాలో కానీ లండన్లో కానీ దాన్ని ప్రమోట్ చేయడానికి తెలంగాణలో టూరిజం అంటే టూరిస్టులు బయట దేశాల నుంచి కూడా మన దగ్గరకు వచ్చి మన హైదరాబాద్ సరౌండింగ్లో కావచ్చు, ఇప్పుడు యాదాద్రి టెంపుల్ కావచ్చు, వేములవాడ టెంపుల్ కావచ్చు, కొమరవెల్లి టెంపుల్ కావచ్చు, ఇవన్నీ టెంపుల్లే కాకుండా టెంపుల్ టూరిజం కాకుండా హెల్త్ టూరిజాన్ని కూడా ఇంకా ఈకో టూరిజం మన దగ్గర 70,000 ఎకరాలల్లో నిర్మల్ జిల్లా కానీ ఆదిలాబాద్ ఉమ్మడి డిస్టిక్లో ఎంతో ఫారెస్ట్ ఉంది. దాన్ని కూడా ఎకో టూరిజాన్ని కూడా డెవలప్ చేయాలని చెప్పి ప్రయత్నం చేసినాం. మ్యాక్సిమం ప్రయత్నం చేసి ఆడ బోటింగ్ కావచ్చు, ఇరిగేషన్లో అంటే ఇప్పుడు మన దుర్గం చెరువు కానీ, మన ట్యాంక్ బండ్ దగ్గర కానీ అది అంటే పెద్ద పెద్ద బోట్స్ ఒక 100 మెంబర్స్ అందులోనే ఫంక్షన్ చేసుకునేటట్టు ఇవన్నీ కూడా స్పీడ్ బోట్స్ అని చాలా ప్రయత్నం చేసినాం. ఇంకా రాబోయే రోజులలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా టూరిజాన్ని ఒక టూరిజం పాలసీ కూడా తేబోతుండు. మేము అప్పుడు ప్రయత్నం చేసాం కానీ కాలేదు. కేసీఆర్ గారు అందుకు లేట్ అయిపోయింది అది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పోర్ట్స్ పాలసీ మీద కానీ టూరిజం పాలసీ మీద కూడా అంటే వేరే దేశాలలో ఇప్పుడు సింగపూర్ కానీ, మలేషియా కానీ, థాయిలాండ్ కానీ, దుబాయ్ కానీ ఇవన్నీ టూరిజం మీదనే డిపెండ్ అయినాయి. ఇప్పుడు మన ఇండియన్స్ కూడా ఎంతోమంది లక్షలాది మంది వేలాది మంది అక్కడికి పోయేసి టూరిజాన్ని చూడడానికి డెవలప్ చేస్తుండ్రు. సేమ్ టైం మనం కూడా అక్కడికి పోయి చూస్తున్నాం అన్ని. అటువంటి దాన్ని మన తెలంగాణకి ఎన్నో వనరులు ఉన్నాయి. ఆ వనరులను డెవలప్ చేసే విధంగా పీపీపీ మోడల్లో పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో సపోర్ట్ చేసుకుంటూ ఒక 30 years, 35 years, 40 years వాళ్ళకి లీజ్కి ఇచ్చేస్తే వాళ్ళే ఒక 100 నుంచి 500 crores వరకు ఇన్వెస్ట్ చేసి ఆ టూరిజం డెవలప్మెంట్ కోసం మన గవర్నమెంట్ కూడా ఒక టైఅప్గా చేయాలని చెప్పేసి ఆ పాలసీని ప్లాన్ చేస్తుండ్రు. ఇక రాబోయే రోజులలో టూరిజం కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది తెలంగాణ. ఇక తెలంగాణ ఇవాళ సాఫ్ట్వేర్ కానీ, ఫార్మా కానీ, ఇవాళ మనకు కోవిడ్ వచ్చిందంటే మన దగ్గరనే ఇంజెక్షన్ తయారైంది. అటువంటిది ప్రపంచ దేశాలకు పంపించినాం మనం. అటువంటిది హైదరాబాద్ అనేది ఒక బ్రాండ్ మార్క్ కాబట్టి హైదరాబాద్ ఎప్పుడైనా కానీ నంబర్ 1లో ఉంటుంది. చాలా మంచి విషయం సార్. సార్, బీఆర్ఎస్ నుంచి మొన్నటి ఎన్నికల వరకు మీరు ఇందులో జాయిన్ అయ్యారు. సో దాని గురించి చెప్పండి, ఎందుకలా? అంటే బీఆర్ఎస్లో కేసీఆర్ గారి నాయకత్వంలో జాయిన్ అవుదామని పోయినా బాగానే పనిచేసినాం. చేసిన తర్వాత ఒక టూరిజం చైర్మన్ అయినా నాకేంటంటే ఒక అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఉండే, ఒక ఎమ్మెల్యేగా కావాలి. మళ్ళీ దానికి టూరిజం చైర్మన్గా బాగా పనిచేసినాక కూడా నాకు రెండోసారి ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు కేసీఆర్ గారు. సరే కేసీఆర్ గారు ఇస్తానని చెప్పినా కానీ ఎవరో ఉంటారు కదా మనకు చెక్ పెట్టడానికి. ఉప్పల శ్రీనివాస్ గుప్తా పైకి వస్తే ఇంకా మా అమ్మకి ఇక్కడ కాంపిటీషన్ అవుతారు అన్నట్టుగా పార్టీలనే ఉంటాయి లోపల. అట్లా కేసీఆర్ మీద కోపంతో కాదు, కేసీఆర్ గారు ఒక ప్రమోషన్ ఇచ్చిండు నాకు. కాకపోతే ఇక కాంగ్రెస్ పార్టీలో కూడా పాత కాంగ్రెసే మేము. ఫస్ట్లో నేను 93లోనే యూత్ కాంగ్రెస్లో ఎన్ఎస్యూలో పనిచేసి సిద్దిపేట కాలేజ్ నుంచి. అప్పుడు స్టేట్లో బొత్స సత్యనారాయణ గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు స్టేట్ సెక్రటరీగా చేసిన, మిర్యాలగూడకు మున్సిపల్ ఎలక్షన్లలో ఇన్ఛార్జ్గా పోయిన, బీఫామ్స్ తీసుకొని గాంధీ భవన్ నుంచి ఇవన్నీ చేసినా కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేద్దాం, రేపు ఎప్పుడైనా అసెంబ్లీలో కూర్చోవాలనేది ఒక షోకు. కానీ ఏదో పార్టీ మారినంత మాత్రం ఏదేదో డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, నేను ఏదో పెద్ద కాంట్రాక్టర్ అయ్యి గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకొని రేవంత్ రెడ్డి గారితో పనిచేస్తేనే నాకు బిజినెస్ సక్సెస్ అవుతుంది అన్నట్టుగా కాదు. కాకపోతే ఏంటంటే నా స్వార్థం కాదు, పబ్లిక్ కోసం. ఎవరన్నా ఇట్లా ఏదన్నా వైట్ కార్డు లేదని అంటారు, ఇంకేదన్నా అవసరాలు ఉంటాయి, ప్రభుత్వంలో ఉంటే మనకు వాళ్ళకన్నా పని చేయించవచ్చు కదా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వచ్చిన తప్ప ఏదో పదవులను ఆశించి కాదు, లేకపోతే నేను గవర్నమెంట్ నుంచి డబ్బులు ఏదో సంపాదించుకోవాలని చెప్పేసి నేను రాలేదమ్మా.
కాకపోతే ఏంటంటే ప్రజలకు సేవ చేయడానికే నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చాను. ఇంకొక మెట్టు ఎత్తు ఎదిగితే ఎదగాలి. మీరు ఇంకొంచెం ఎక్కువ ఇంకా సేవ సర్వీసెస్ చేయొచ్చు, సర్వీస్ ప్రజలకి చేయొచ్చు ఇవ్వగలుగుతారు అంతే. అన్నది మీ అవగాహన. నాది అంతే, నా ఒపీనియన్. సార్, వైశ్య ఫౌండేషన్ కమ్యూనిటీకి మీరు చైర్మన్గా ఉన్నారు. సో ఆ కమ్యూనిటీకి మీరు ఎలాంటి సేవలు అందిస్తున్నారు? ఇప్పుడు అంతర్జాతీయ వైశ్య రాష్ట్రంలో. సమాఖ్య అని చెప్పేసి మ్మ్. 12 సంవత్సరాల కింద జైపూర్లో రామదాస్ అగర్వాల్ గారు స్థాపించారు. Okay. రామదాస్ అగర్వాల్ గారు బీజేపీ పార్టీలో ఒక రాజ్యసభ ఎంపీగా 2 టైమ్స్ ఉండి, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేషనల్ బీజేపీ పార్టీలో కూడా ట్రెజరర్గా ఉండే. మోడీ గారు గుజరాత్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ గుజరాత్. అటువంటి నాయకత్వంలో పనిచేయడానికి తెలంగాణ నుంచి ఒక అధ్యక్షునిగా గంజి రాజమౌళి గుప్తా గారు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా నేషనల్ లెవెల్లో ఆ 12 సంవత్సరాల కింద స్థాపించిన ఈ సంస్థ ఇవాళ 20 కోట్ల మంది పాపులేషన్. తెలంగాణ దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలలో 140 crores పాపులేషన్ ఉంటే త్రూఅవుట్ ఇండియాలో 20 crores పాపులేషన్ దే ఆర్ వైశ్య కమ్యూనిటీ. అయితే జైన్స్ కావచ్చు, అగర్వాల్స్ కావచ్చు, గుప్తాస్ కావచ్చు, ఖండల్వాల్ కావచ్చు, జైస్వాల్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా దే ఆర్ ఆల్సో వైశ్య కమ్యూనిటీ. తెలంగాణలో సౌత్ ఇండియాలో మాత్రం ఆర్య వైశ్యులు అంటాం. ఇక్కడ కూడా జైన్స్, అగర్వాల్స్ కూడా వీళ్ళందరం కలిసేసి ఒక ఆర్గనైజేషన్ స్థాపించాలని చెప్పేసి రామదాస్ గారు స్టార్ట్ చేసిన సంస్థ ఇవాళ. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ బాబు అశోక్ అగర్వాల్ గారు ఇప్పుడు నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్గా ఉన్నారు. బీజేపీ పార్టీలో సీనియర్ లీడర్ ఆయన నాయకత్వంలో మేము తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక అధ్యక్షుడిగా నేషనల్ లెవెల్లో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాం. వైశ్యులల్లా రాజకీయంగా చాలా వెనుకబడి ఉంటారు. ఎందుకంటే వ్యాపారం చేసుకుంటే సరిపోతుంది, మనకెందుకులే రాజకీయం, ఈ పార్టీ వస్తుంది ఒకసారి, ఆ పార్టీ వస్తుంది, మనకెందుకు ఇది పంచాయతీ అని చెప్పేసి చాలామంది ముందుకు రారు. ఆ ముందుకు రావడానికే ఇవాళ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నంబర్ 1 స్థానంలో వాళ్ళని సపోర్ట్ చేపిస్తుంది అందరినీ. అంటే వ్యాపారం ఒకటే కాదు, వ్యాపారం తండ్రులు చేసినా కానీ కొడుకులనన్నా బిడ్డలనన్నా పొలిటికల్కు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఇలా సర్పంచ్ ఎలక్షన్ల నుంచి, సర్పంచ్ స్థాయి నుంచి, ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా రావాలి మన తెలంగాణ రాష్ట్రంలో. ఇలా వైశ్యులలో కాంగ్రెస్ పార్టీలో ఒక్కరు లేరు ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా లేరు. దాన్ని రేపు రాబోయే ఎలక్షన్ల వరకు డీలిమిటేషన్ అవుతున్నాయి. కాన్స్టిట్యున్సీలు కూడా 119 నుంచి 153 అవుతాయి. నాతో పాటు ఒక 10 మంది ఎమ్మెల్యేలను తయారు చేయాలని చెప్పేసి నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను. దాన్ని రాజకీయంగా కూడా ఇలా తమిళనాడులో చూసుకుంటే ఒక ఎమ్మెల్యే లేడు, తమిళనాడులో ఒక ఎమ్మెల్సీ లేడు, ఆడ కూడా అదే పరిస్థితి. రాజకీయంగా చైతన్యం తీసుకురావడానికి, ఒక సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడానికే ఇలా వైశ్య సమాజం 20 కోట్ల మంది రిలయన్స్, అంబానీ, ఆదాని నుంచి మొదలు పెడితే చిన్న కిరాణా షాప్ వరకు కూడా జిఎస్టీలో కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ 70% ట్యాక్స్ పేయర్స్, 70% రెవెన్యూ మోడీ గవర్నమెంట్కి ఇచ్చేది ఎవరు ఉన్నారంటే వైశ్య సమాజం. అది బిజినెస్లో ఇలా గవర్నమెంట్లు నడిపించే స్థాయిలో మనం ఉన్నప్పుడు ప్రభుత్వాలు కూడా మనకెందుకు ఇవ్వద్దు అనేది కొట్లాట స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అడగండి అమ్మాయినా కానీ అన్నం పెట్టదు అన్నట్టు మేము అడుగుతూనే కదా ఏదైనా పార్టీలా. ఇప్పుడు ఇలా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఆడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆడ కూడా కొందరికి మంచిగానే అవకాశం ఇచ్చాడు చంద్రబాబు గారు కూడా. ఇక్కడ కూడా వైశ్య కార్పొరేషన్ ఎప్పటి నుంచో కావాలని చెప్పేసి నేను గజ్వేల్ నుంచి కూడా పాదయాత్ర చేసిన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. సరే ఏదో ఎన్నో కులాలు అడుగుతున్నాయని చెప్పేసి ఆయన వైశ్య కార్పొరేషన్ ఇవ్వలేకపోయాడు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని కులాలకు ఇచ్చిండు. అది ఎంత ఫండ్ అనే తర్వాత సంగతి, కానీ కార్పొరేషన్ అయితే ఇచ్చేసి ఒక చైర్పర్సన్ పెట్టిండ్రు. ఈ పేద వయసులు ఎవరైతే ఉంటారో చాలామంది 60% మా దాంట్లో కూడా రెక్కాడితే గంటే ఒక్కడని బతుకులలో ఉంటారు. వాళ్ళ కోసం ఇలా అమెరికాకు పోయి ఒక ఎంఎస్ మాస్టర్ చదవాలనుకుంటే వాళ్ళకు 20 లక్షలు 25 లక్షలు గవర్నమెంట్ అక్కడి నుంచి ఫీజు కట్టాలి కాలేజీలో, యూనివర్సిటీలలో. ఆ ఫీజు కట్టడానికి ఈ వైశ్య కార్పొరేషన్ నుంచి కావచ్చు, బీసీలలో బీసీ కార్పొరేషన్ బీసీలకు ఎట్లుంటుందో వైశ్యుల కోసం కూడా ఒక 20 లక్షలు వాళ్ళకి ఫండ్గా ఇచ్చేసి తర్వాత రియంబర్స్మెంట్ కింద రిటర్న్గా వితౌట్ ఇంట్రెస్ట్ కావచ్చు, సబ్సిడీ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఒక షాప్ పెట్టుకోవాలన్నా, చిన్న కిరాణా షాప్ పెట్టుకోవాలన్నా కూడా ఒక 10 లక్షలు 5 లక్షలు గవర్నమెంటే లోన్ ఇచ్చే విధంగా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ రోజు వైశ్య కార్పొరేషన్ కావాలని చెప్పేసి నేను 75 కిలోమీటర్ పాదయాత్ర కూడా చేసినాం. సరే, ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఒక వైశ్యులు అంటే కూడా అన్నిట్లలో ముందు ఉండాలని చెప్పేసి అవకాశం ఇస్తుండే. ఇంకా రాబోయే రోజులలో కూడా నామినేటెడ్ పదవులలో కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా వైశ్యులకు ఏ పార్టీ అయినా సరే, అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీ అయినా కానీ రేపు రాబోయే ఎలక్షన్లలో ఒక 10 మంది అసెంబ్లీలో కూర్చునే విధంగా, జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఒక 10 మంది కార్పొరేటర్లు అయ్యే విధంగా, రేపు సర్పంచులలో ఒక 100 మంది కూడా సర్పంచులు కావాలని చెప్పేసి కూడా
తెలంగాణ వ్యాప్తంగా ఇలా రాజకీయంగా ఎదగడానికి నా వంతు కృషి ఉంటుంది. అంటే సార్ మీరు ఎంకరేజ్ చేయడం బానే ఉంది. కానీ అక్కడ అవతల వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా! ఇంట్రెస్ట్ ఉంటది. అంటే హ్మ్. మీరన్నట్టు ఒకప్పుడు భయం, భక్తి అన్నట్టుగా ఉండే హ్మ్. రాజకీయాలంటే. హ్మ్. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది. రేపు టీఆర్ఎస్ ఉన్నోళ్ళతోటి మళ్ళా వ్యాపారంకి ఏమైనా ఎఫెక్ట్ పడతదనేది కొందరు భయపడతారు. హ్మ్. అటు టీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు కాంగ్రెస్‌లో ఉంటే కాంగ్రెసోళ్ళు మాకు టీఆర్ఎసోళ్ళతోటి ఏమైనా ఎఫెక్ట్ పడతదేమో అని చెప్పేసి భయపడతారు. ఆ భయం లేదు ఇప్పుడు. ఎందుకంటే అందరూ న్యాయంగా చేస్తారు వ్యాపారం. హ్మ్. భయపడాల్సిన అవసరం లేదు. హ్మ్. ఏ ఎమ్మెల్యే ఉంటేంది, ఏ పార్టీ ఎంపీ అయితేంది. హ్మ్. కానీ మనం న్యాయంగా ఉంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. హ్మ్. కాకపోతే వాళ్ళ అబ్బాయిలో, అమ్మాయిలో ఇయాల కొద్దిగా రాజకీయంగా ముందుకు రావడానికి మాత్రం ఒక అవేర్‌నెస్ అయితే తీసుకొచ్చినాం. గత హ్మ్. 10, 15 సంవత్సరాల నుంచి మాత్రం కొట్లాడుతున్నాం. హ్మ్. సేమ్ టైం వాళ్ళెవరన్నా నిలబడితే కూడా ఎలక్షన్‌లల్ల పోయి ప్రచారం చేయడం కావచ్చు, వాళ్ళకి సపోర్ట్ చేయడం కావచ్చు, ఏ పార్టీ నుంచైనా గానీ ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఉండాలనేదే హ్మ్. నెక్స్ట్ 2028లోనో, 29లోనో రేపు జమిలీ ఎలక్షన్లు అంటుండ్రు మోడీ గారు. ఆ టైంలో గిట్ట ఏమన్నా వస్తే అన్ని రాష్ట్రాలలో ఒక అవకాశం తేవడానికైతే నా ప్రయత్నం చేశాను. ఎందుకంటే నార్త్ ఇండియాలో చాలామంది ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 4 మంత్రులు ఉన్నారు మా వైశ్యాస్. హ్మ్. ఇలా లోక్సభ స్పీకర్ కూడా వైశ్యుడే ఓం బిర్లా. హ్మ్. పీయూష్ గోయల్ కూడా వైశ్యుడే. ఇంతకుముందు హెల్త్ మినిస్టర్ ఉన్న హర్షవర్ధన్ కూడా వైశ్యుడే. మొన్న హ్మ్. రేఖా గుప్తా గారు ఢిల్లీకి ముఖ్యమంత్రి అయిన రేఖా గుప్తా కూడా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్‌లో మహిళా అధ్యక్షురాలుగా పనిచేసింది. హ్మ్. మా ఆర్గనైజేషన్‌లో పనిచేసింది ఢిల్లీ శాఖకు. హ్మ్. ఆమె ఈరోజు ముఖ్యమంత్రిగా అయింది. ఒక మామూలు స్థాయి నుంచి ఇవాళ ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిందంటే హ్మ్. షీ ఈజ్ ఆల్సో వెరీ పవర్ఫుల్ లీడర్ అవుతుంది రాబోయే రోజులలో. హ్మ్. ఎందుకంటే లో ప్రొఫైల్ మెయింటైన్ చేసుకుంటూ హ్మ్. మొన్న పెద్ద ఎత్తున ఒక 1000-1500 మందితోటి ఢిల్లీలో పెద్ద ఎత్తున కాన్స్టిట్యూషన్ క్లబ్లో పెద్ద ఎత్తున సన్మానం చేసినాం అశోక్ అగర్వాల్ గారు మేమందరం కలిసి. హ్మ్. 35 మంది ఎంపీలు ఉంటే దేశవ్యాప్తంగా ఆల్ పార్టీస్ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, అన్ని పార్టీల నుంచి ఎంపీలను తీసుకొచ్చి లోక్సభ, రాజ్యసభ వాళ్ళందరినీ ఒక 35 మంది ఎంపీలను ఒక ప్లాట్ఫామ్ మీద పెద్ద ఎత్తున సన్మానం చేసినాం. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మా వైశ్యులు మేము కూడా ఒక యూనిటీగా ఉన్నాం. మా దాంట్లో కూడా పదవులు ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. అంటే రేపేదన్నా సార్ నాకు తెలియక నేను అడుగుతున్నాను, ఏమన్నా తప్పుంటే క్షమించండి. లైక్ యూజువల్‌గా గవర్నెన్స్ అనేది ఆహ్, ప్రజల హితం కోసమే మనం చేస్తాం. అవును. సో, ఇప్పుడు దీంట్లో ఆహ్, వైశ్యాస్ అని గాని, బీసీస్ అని గాని ఎందుకిలా వస్తుంది? అంటే కమ్యూనిటీ బేస్డు సరే అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు ఎస్సీలకు ఇన్ని కోటా ఉండాలి, బీసీలకు ఇట్లా ఉండాలి, వాళ్ళకి స్టడీ పరంగా కూడా వాళ్ళు పూర్ పీపుల్ కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేయాలనేది ఒక రాజ్యాంగంలో ఉంది. హ్మ్. ఇవాళ కమ్యూనిటీ బేస్డ్లో ఎట్లయిపోయిందంటే ఇప్పుడు మేము తెలంగాణ వ్యాప్తంగా 20-25 లక్షల మంది మేము కమ్యూనిటీ ఉంది. హ్మ్. ఇలా 6% పాపులేషన్ ఉంది అవుట్ ఆఫ్ తెలంగాణ పాపులేషన్లో. హ్మ్. ఆ 4 crores పాపులేషన్లో 24 లక్షలు 25 లక్షలు మేము ఉంటే 25 లక్షల మంది తగ్గట్టుగా మాకు రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యం కల్పిస్తలేవు. ఓకే. వాళ్ళకేందిలే కోమట్లు వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు, వాళ్ళకేముంటుంది రాజకీయం. హ్మ్. మాతోటి సపోర్ట్ చేసుకుంటారు, ఏదైనా ఫండ్ ఇస్తే పార్టీలో ఫండ్ తీసుకుంటారు, హ్మ్. కళ్యామాకు లెక్క మమ్మల్ని వాడుకొని వదిలేస్తారు. హ్మ్. ఇది ఎక్కడ అన్యాయం? హ్మ్. దానికోసమనే ఇలా కమ్యూనిటీ బేస్డ్ పొలిటికల్గా స్టార్ట్ అయింది. ఇలా బ్రాహ్మణులకు కావచ్చు, రెడ్డిలది కావచ్చు, బెలమాస్ కావచ్చు, చౌదరీస్ కావచ్చు, వైశ్యాస్ కావచ్చు, కులానికి పెద్ద కులమైనా కానీ అగ్రకులమైనా కానీ మా దాంట్లో కూడా కమ్యూనిటీ బేస్డ్లా చాలామంది గరీబోళ్ళు ఉన్నారు. రాజకీయంగా కూడా మరీ ఘోరంగా ఉన్నది మా పరిస్థితి. హ్మ్. దానికోసమనే మాలాంటి వాళ్ళు ముందుకొస్తే అరే ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఒక టూరిజం చైర్మన్ చేసిండు. ఉప్పల శ్రీనివాస్ గుప్తా రేపు రాబోయే రోజులలో ఎమ్మెల్యే అయినామనుకో, హ్మ్. అయితే కూడా ఆయన నా ఆధ్వర్యంలో కూడా నన్ను చూసుకుంటూ వేరేవాళ్ళు కూడా అరే ఉప్పల శ్రీనివాస్ గుప్తా అయినప్పుడు నేనెందుకు కావద్దు హ్మ్. అనేది మీరొక వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్ ఛాలెంజ్ సెట్ ఉంటుంది. చేయాలనుకుంటున్నారు. యూత్లో ఒక అవేర్నెస్ వచ్చింది. ఉంది. అవును. యూత్లో అవేర్నెస్ వచ్చింది. వాళ్ళ చదువుతో పాటు ఎలక్షన్లలో ఎవరైనా పోతే కూడా పబ్లిక్ హ్మ్. మీటింగ్స్లలో కూడా రావడం హ్మ్. ఇవన్నీ ఉన్నాయి. ఒక వైశ్య శంకరరావం అని చెప్పేసి గంజరామల గుప్తా గారు 1999లో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 4-5 లక్షల మందితోటి మీటింగ్ పెట్టిండు హైదరాబాద్లో. అరే వైశ్యులలో ఇంత చైతన్యం ఉందా హ్మ్. అనేది స్టార్ట్ అయింది. ఓకే. ఇలా టీజీ వెంకటేష్ గారు కావచ్చు, రోషే గారు కావచ్చు, వీళ్ళంతా కూడా పదవులు అనుభవించి ఒక న్యాయం కోసం, ధర్మం కోసం అని పాటుపడ్డోళ్ళు. హ్మ్. ఇలా రోషే గారు తెలుసు గవర్నర్గా 2 టర్మ్ మన తమిళనాడు గవర్నర్గా చేసిండు, ఇన్ఛార్జ్గా కర్ణాటకకు చేసిండు, హ్మ్. మళ్ళీ రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా చేసిండు, ఒక న్యాయంగా ధర్మంగా పరిపాలించిండు. ఆయన ఆయన స్ఫూర్తితోటి కూడా చాలామంది రోషే గారు చేసిండు, న్యాయంగా చేసిండు, ఒక మహాత్మా గాంధీ ఆశయాలను కొనసాగించిండు అన్నట్టుగా మేము కూడా ఒక హ్మ్. మహాత్మా గాంధీ దేశానికే స్వాతంత్రం తీసుకొచ్చిన ఒక వైశ్య జాతిలో పుట్టిన గుజరాత్లో పుట్టిన మహాత్మా గాంధీ ఆశయాలను మనం కూడా కొనసాగించాలనేది కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. ఓకే. సరే ఇప్పుడు ఉప్పల ఫౌండేషన్‌లో మీరు
చాలామంది కొన్ని వేల మంది నిరుపేదలకి మీరు మద్దతు తెలుపుతూ చాలా వరకు సహాయం చేయడం కానీ, వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేయడం కానీ, అవును. ఇలాంటి సమాజ సేవలు చాలా చేశారు. ఉమ్. దాని గురించి కొంచెం వివరిస్తారా? ఉప్పల ఫౌండేషన్ స్థాపించి దాదాపు 25 సంవత్సరాలు అవుతుందమ్మా. హ్మ్. ఆ 20 సంవత్సరాల నుంచి చాలామంది రెక్కడితే కానీ ఒక్కడని బతుకులల్లా కూలి పని చేసుకుంటూ వికలాంగులు కావచ్చు, అంధులు కావచ్చు, వాళ్ళందరికీ పెళ్లి చేయాలంటే ఒక తల్లిదండ్రులకు పెద్ద భారం ఉంటుంది. హ్మ్. ఆ భారాన్ని మనం మొత్తంని మోయలేకున్నా కానీ ఒక కొంతలో పుస్తే మట్టలు, చీర, గాజులు అనేది ఒక సెంటిమెంట్. అవును. మంగళసూత్రం అనేది ఆడపిల్ల పెళ్ళికి ఇస్తే అది ఎంతో పుణ్యం అని పుణ్యం. చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక దాదాపు 8,000 మంది వధువులకు, అది ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలో కావచ్చు, మా పేద వైశ్యులు కావచ్చు, పేద బ్రాహ్మణులు కావచ్చు, పేద రెడ్డీస్ కావచ్చు, పేద వెల్మాస్ కావచ్చు, అందరికీ ఇస్తున్నా. వాళ్ళు ఎవరన్నా ఫంక్షనాల్లో కానీ పెద్ద ఎత్తున చేసుకొని అటువంటి వాళ్ళకి కాకుండా ఎవరైతే నిరుపేదలు ఉంటారో, ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళకు సొంతంగా వాళ్ళ ఊరికి పంపించి మా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఉంటారు, వాళ్ళ ద్వారా కూడా నేను పంపిస్తాను. నిన్నొకరికి పాపం సేవ చేస్తుండ్రు అబ్బాయి, వాళ్ళకి ఏం లేదు, ఎన్నో రోజుల నుంచి పని చేస్తుండ్రు, రోజు గడ్డి కడిగేయడము, ఆవులకు పెట్టడం, గోశాలలో పనిచేస్తుంటే వాళ్ళ కోసం వాళ్ళ ఇంటికే మా దగ్గర పనిచేసే అబ్బాయితోటి పంపించేసి ఆ అబ్బాయి వాళ్ళ బిడ్డకు పుస్తమట్టలు ఇప్పించేసి వచ్చినాం. అంటే వాళ్ళు అక్కడి నుంచి రావడానికి మళ్ళీ ఒక 500 ఖర్చు. సపోజ్ ఆదిలాబాదో, నిర్మలో, కరీంనగరో, సిద్దిపేట అటువంటి నుంచి ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళు కాకుండా ఎవరైనా వస్తే వాళ్ళ చుట్టాలు ఎవరైనా హైదరాబాద్కి వస్తే వాళ్ళతోటి పంపించడం, లేకపోతే మా టీమే పోయేసి వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ చేస్తున్నా. చాలామందికి నిరుపేద స్టూడెంట్స్కు, వాళ్ళకి మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకు ప్రైవేట్ స్కూళ్ళలో చదవడానికి ప్రాబ్లం అవుతుంది, కొందరిని అడాప్ట్ చేసుకొని చదివిస్తుంటా. స్పోర్ట్స్లో కూడా మన నాగోల్లో గవర్నమెంట్ హై స్కూల్లో వాళ్ళు కబడ్డీలో నేషనల్ లెవెల్ ప్లేయర్స్ ఉన్నారు. కాకపోతే వాళ్ళకు స్కూల్ డ్రెస్, వాళ్ళకు స్పోర్ట్స్ డ్రెస్ లేదు, షూ లేదు, వాళ్ళకి ఏది కూడా సపోర్ట్ లేదు. వాళ్ళు హెడ్ మాస్టర్ గారు లక్ష్మీదేవి గారు చెప్పంగానే, ఆ సత్యనారాయణ గారు అని చెప్పేసి ఓల్డ్ స్టూడెంట్స్ యూనియన్ దానికి జనరల్ సెక్రటరీ కూడా, వాళ్ళు చెప్పంగానే ఇమీడియట్గా వాళ్ళకి డ్రెస్సులు కానీ, షూ కానీ అన్నీ ఇచ్చేసి వాళ్ళకి మ్యాట్ కూడా అరేంజ్ చేయించిన. సరే, ఒక ₹1,00,000 ఖర్చు గురించి కాదు కానీ నేను కూడా ఒక స్పోర్ట్స్ మెన్ ఉన్నా కాబట్టి సిద్దిపేట కాలేజీలో వాలీబాల్ ప్లేయర్ ఉన్నా. ఇప్పుడు డైలీ బ్యాడ్మింటన్ ఒక 1 అవర్ 1.5 అవర్ బ్యాడ్మింటన్ ఆడతా. ఇవాళ మేడ్చల్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాకు కూడా ప్రెసిడెంట్కు ఉన్నా. పుల్లల గోపిచంద్ గారి ఆధ్వర్యంలో, స్టేట్ ప్రెసిడెంట్గా శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం. ఇలా హర్ష కూడా నాతో పాటు ట్రెజరర్గా ఉన్నాడు. ఇవన్నిటి కూడా మేడ్చల్ జిల్లాలో స్పోర్ట్స్గా ఎవరైతే బ్యాడ్మింటన్గా చాలామందికి పల్లెటూర్లలో వాళ్ళకి ఏముండదు ఐడియా, ఇలా నేషనల్ లెవెల్ ఆడాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇలా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండి చాలామంది క్రీడాకారులను తయారు చేసి, గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, అండర్-19, అండర్-15, అండర్-14 వీళ్ళందరినీ తయారు చేసి ఒక ఇండియాకు పేరొచ్చే విధంగా, తెలంగాణ రాష్ట్రం నుంచి పేరొచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసుకుంటూ స్పోర్ట్స్ పాలసీ కూడా రాబోతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తాం. సో ఈ మీ ఉప్పల ఫౌండేషన్లో ఇలా స్పోర్ట్స్ నుంచి పిల్లల్ని డెవలప్ చేయడము, లేకపోతే నిరుపేదలకు ఎలాంటి సహాయం కావాలన్నా అవన్నీ కూడా అందించడము, ఇది అది అని లేకుండా మీకు ఎలా వాళ్ళెవరెవరో ఎలాంటి అవసరాల్లో ఉన్నారో అవన్నీ మీరు చూసుకుంటున్నాం. అది మీ ఓన్ ఫౌండేషన్, మీ ఓన్ సంపాదనలోంచి కొంత భాగం తీసి, అది చాలా మంచి విషయం సార్. ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నామా, ఎవరు ఫండ్ ఇస్తానా కానీ మొన్న కోవిడ్ టైంలో కూడా 2 లక్షల మందికి భోజనాలు పెట్టిన. రోజు 2,000 మందికి దమ్ బిర్యానీ తయారు చేయించి, మా ఇంటి పక్కకి ఫంక్షన్ హాల్ ఉండే, శివ ఫంక్షన్ హాల్ అని, ఫంక్షన్ హాల్లో రోజు 5 క్వింటాల బియ్యం వడ్డించేసి బిర్యానీ ప్యాకెట్ తయారు చేసి, అప్పుడు బయట నీకు ఛాయ్ కూడా దొరకలేదు, అప్పుడు అంతా కర్ఫ్యూ లాగా ఉంటుంది. అప్పుడు మీకు ఐడియా ఉంది కదా, ఇండియా మొత్తం కూడా ఎక్కడ ఇడ్లీ బండి దొరకలేదు, ఎక్కడ కూడా భోజనాలు చేయాలంటే హోటల్ కూడా లేదు. అటువంటిది నేను రైల్వే స్టేషన్ల కాడికి మేమే ఒక 50 మంది టీం, మా ఇంటర్ మా బాబులు 2, మా మిస్సెస్ స్వప్న, అందరం కలిసేసి కూడా మొత్తం తిరుగుకుంటా పనిచేసాం. అంటే కోవిడ్ వచ్చినా కానీ మాస్క్ పెట్టాలని, అది పెట్టాలని సోషల్ మీడియాలో వాళ్ళు లైవ్లో ఉంటే వాళ్ళందరూ కూడా సీనా నువ్వు మాస్క్ పెట్టుకొని కోవిడ్ వస్తే ప్రాబ్లం అది ఇది అని చెప్పేసి అన్నా కానీ భయపడకుండా పనిచేసినాం. దేవుడే ఉన్నాడు, సాయిబాబానే ఉన్నాడు, మేము సాయిబాబాని నమ్ముకుంటాం, దేవుడే ఉన్నాడు అని చెప్పేసి అనుకొని మొత్తం తిరిగినాం. చాలామందికి ఆకలితో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆకలి తెచ్చినాం. ఓల్డ్ ఏజ్ హోమ్లు కానీ, ఆర్ఫనేజ్లు కానీ, రోడ్ల మీద బిచ్చగాళ్ళకు కూడా అన్నం దొరకలే పాపం, వాళ్ళకి 3 పూటలకు బిర్యానీ ఖరాబ్ కాదు కాబట్టి ఆ బిర్యానీ ఇచ్చినాం. మళ్ళీ పేద బ్రాహ్మణులకు, ఆర్ఫనేజ్కు వాళ్ళకు రైస్ పంపించడము, చాలామంది జర్నలిస్టులకు అందరికీ కూడా సపోర్ట్ చేసిన ఉప్పల ఫౌండేషన్ నుంచి. ఒక ఎసెన్షియల్ కిట్స్ వాళ్ళకు ఒక 5 కిలోల బియ్యము, కిలో కందిపప్పు, కిలో మంచి నూనె, ఒక ఉప్పల ఫౌండేషన్ నుంచి ఒక జూట్ బ్యాగ్ తయారు చేసేసి ఆ బ్యాగ్లో అందరికీ పంపించిన. ఒక 15,000 మందికి. చాలా మంచి విషయం, చాలా గొప్ప విషయం. ఇవన్నీ చేసినాం. మళ్ళీ మాస్క్ కావాలన్నా, శానిటైజర్ కావాలన్నా, చేతికి గ్లౌజెస్, ఈ శానిటరీ సిబ్బందికి, జిహెచ్ఎంసీ సిబ్బందికి కావచ్చు, డాక్టర్లకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇచ్చినాం. అప్పుడు కేటీఆర్ గారితో స్టార్ట్ చేయించేసి అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసినాం. ఇవన్నీ ఎందుకంటే డబ్బు అనేది
సంపాదించడం గొప్ప కాదు, సంపాదించిన తర్వాత దాన్ని ఎట్లా అనేది ఖర్చు పెట్టాలనేదే అవును. అదొక్క మన ఎత్తు అయితే అదొకటి ఇది అదొకటి ఇంకో మనం ఎత్తు. 100 కోట్లు సంపాదించి మనం చనిపోయినప్పుడు కూడా హ్మ్. పక్కింటోడు కూడా వాడు రూపాయి కూడా సాయం చేయలేదురా, వాడు పిసినారి, వాడు చచ్చిపోతే ఏంద్రా, ఉంటేంది లేకపోతే ఏందని అంటారు మన తెలంగాణ భాషలో. హ్మ్. కాకపోతే నేను సంపాదించిన దానిలో నేను కష్టపడ్డా అన్నీ చూసిన, హ్మ్. కష్టం చూసినా ఇలా ఎంజాయ్ చేస్తున్నా లైఫ్. హ్మ్. నేను సంపాదించిన దానిలో ఒక 10-20% అన్న పేదల హ్మ్. కోసం ఖర్చు పెట్టాలనేదే. ఇప్పుడు ఎవరు గుడి కట్టినా, హ్మ్. ఎవరికి ఏది అవసరాలు ఉన్నా, హ్మ్. నేను ఎక్కడికి పోయినా కానీ వారు ఇంటికి వచ్చిన వాళ్ళకు ఇది లేదనుకుంటే మాత్రం నేను చూసి పంపిస్తాను. అది తులమా పలమా అని కాకుండా హ్మ్. ఏదైనా కానీ వాళ్ళని లేదు అనుకుంటే నేను మాత్రం వాపస్ పంపించేవాళ్ళం. హ్మ్. ఎవరు గుడి కడదామన్నా, హ్మ్. ఇప్పుడు గణపతి నవరాత్రులు వస్తాయి, హ్మ్. చందాల కోసం నా దగ్గరకు వస్తుంటారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా విగ్రహదాతను అన్నదానము పెట్టడము. ఎందుకంటే నాకు భోజనం పెట్టితే బాగా అని చెప్పేసి ఎక్కువ మందికి భోజనం పెట్టేటట్టుగానే నేను ప్లాన్ చేస్తుంటాను. హ్మ్. ఇవన్నీ కనకదుర్గ అమ్మవారిది కావచ్చు, బోనాలది కావచ్చు, హ్మ్. ఇక అన్నిట్లలో కూడా ఈ అప్పటి నుంచి ఆ ఒక లీడర్షిప్ అనేది ఉన్నది కాబట్టి వచ్చింది. వచ్చింది కాబట్టి మనం సంపాదించడం దేవుడిచ్చిన కాడికి మన దగ్గర బిజినెస్ సక్సెస్గా అయినాం. ఆ సంపాదించిన దాంట్లో అందరికీ కూడా పేదలకు కూడా సహాయం చేయాలనేదే నా కోరిక. పోయేటప్పుడు మనం తీసుకుపోయేది ఏముండదు. అందుకే మా సొంత ఊర్లో కూడా లక్ష్మీదేవపల్లి గ్రామంలో కూడా మాది ఒక 500-600 గజాల ఇల్లు ఉండే. ఆ ఇల్లు కూడా ఊరు కోసం కమ్యూనిటీ హాల్ కట్టించిన, ఒక లైబ్రరీ కట్టించిన, ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ శిథిలావస్థలో ఉంటే సొంత డబ్బులతోటే మా అమ్మ నాయన పేరు మీద ఒక టెంపుల్ కట్టించిన, మంచిగా గాంధీ విగ్రహం పెట్టించిన. ఇప్పుడు మా లక్ష్మీదేవపల్లికి పోతే ఏదో అవసరాలు ఉన్నా కానీ నా వంతు సాయం అయితే నేను చేస్తుంటాను. ఇట్లా పుట్టిన ఊరును మరవద్దు, చదువు చెప్పిన గురువును మరవద్దు, కన్న తల్లిదండ్రులు వద్దు. కన్న తల్లిదండ్రులు ఇప్పుడు మాకు లేరని చెప్పి మేము ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు అమ్మ జరిగిపోయింది. నేను 2002లో అంటే ఒక మంచి పొజిషన్కు ఎదుగుతున్న టైంలో ఫాదర్ లేకుండా అయిపోయాడు. ఏమైందంటే ఇవాళ అమ్మ నాన్నలు కూడా చాలామంది ఉన్నోళ్ళు కూడా వాడు 100 కోట్లు ఉంటాడు, వాడు తీసుకుపోయేసి ఓల్డేజ్ హోమ్లో పెడతారు. దాని గురించి నేను చాలామందికి చెప్తుంటా. రేపు మన పిల్లలు కూడా మనల్ని కూడా ఓల్డేజ్ హోమ్లో పెడతారు కాబట్టి మనం ఎవరిని కూడా తల్లిదండ్రులు అనేది ఒక 9 మాసాలు మోసి ఒక తల్లి మనని అంటే మనం కన్న తర్వాత ఆమెను తీసుకుపోయేసి ఎక్కడో ఓల్డేజ్ హోమ్లో పెడితే అది చరిత్రకు హీనులమవుతాం. సమాజంలో కూడా ఒక రాంగ్ మెసేజ్ పోతుంది కాబట్టి రేపు మన కొడుకులు కూడా మనల్ని తీసుకుపోయి అరే నువ్వు డాడీ నువ్వు పెట్టినావు కదా నేను కూడా పెడతా అని చెప్పేసి మన పిల్లలు తీసుకొని పోతారు. అదొక అంటే సాలెంబడి సాల్ అంటాం కదా, అట్లా అవుతుంటుంది. కాబట్టి దాన్ని అందరూ కూడా వ్యతిరేకించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు పెట్టేవాళ్ళు కూడా కొద్దిగా ఆలోచించి మీ ఛానల్ ద్వారా కూడా అది ఒకటి మంచి అవేర్నెస్ రావాలని తప్పకుండా సార్. ఇప్పుడు మీరు చెప్పారు, అది తప్పకుండా మా ఛానల్లో వస్తుంది సార్. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ఆశించినంత పాజిటివిటీని తీసుకురాలేకపోయాయి కదా, దాని గురించి ఏమైనా చెప్తారా మీరు? అంటే ఏ పార్టీ అయినా కానీ అనుకునేవన్నీ కూడా కొద్దిగా స్లోగా అయితే కానీ అవుతాయి. సరే అప్పుడు కేసీఆర్ గారు ప్రామిస్ చేసినవి కూడా అన్నీ ఇవ్వలేకపోయినారు. ఇలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రీసెంట్గా 2 years అవుతుంది కాబట్టి గవర్నమెంట్ వచ్చి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చిర్రు. ఎలక్షన్ల మేనిఫెస్టోలో కూడా పెట్టిర్రు. ఆ 6 గ్యారంటీలల్లో కొన్ని పథకాలు అవుతున్నాయి. ఫ్రీ బస్ కావచ్చు, వాళ్ళకి పెన్షన్ ఇచ్చేదాన్ని కూడా కొంచెం పెంచేటట్టు. ఇలా రైతు బంధు కూడా 10,000 ఉన్నదాన్ని 12,000 రూపాయలు చేసిండ్రు. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ కూడా దాదాపు 20,000 కోట్ల వరకు రుణమాఫీ కూడా అయింది తెలంగాణ మొత్తంలో. అంటే 1,00,000 రూపాయల వరకు 1,50,000 వరకు అప్పు తీసుకునే అయితే బ్యాంకులలో కట్టారు. ఇక 2 లక్షలకి కొంచెం పెండింగ్ ఉన్నాయి. ఇంకా రాబోయే రోజులల్లో కళ్యాణ లక్ష్మి పథకం అయితే అది సరే తులం బంగారం ఇస్తా అన్నారు, అన్నీ ఇస్తా అన్నారు. ఏది ఇచ్చినా కానీ గవర్నమెంట్ ప్రాపర్గా జరుగుతున్నాయి సార్? ప్రాపర్గా జరుగుతున్నాయి, 100% జరుగుతున్నాయి. ఇప్పుడు సన్న వడ్లకు కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు, బోనస్ ఇస్తారు. ఇంకా కొన్ని ఉన్నాయి పథకాలు. అంటే అన్నీ మొత్తం తీర్చిరు అనేది కూడా నేను కూడా చెప్పలేను. యాజ్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ కన్వీనర్గా ఉండేసి నేను కూడా చెప్పలేను. ప్రచార కమిటీలో ఉన్న మధుయాష్కి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చైర్మన్గా వైస్ చైర్మన్గా ఉన్నారు. నేను కూడా సంవత్సరం కిందనే పార్టీలో జాయిన్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న ఎంపీ ఎలక్షన్లలో కూడా ప్రచారం చేసినాం. తెలంగాణలో అంతా తిరుగుకుంటూ వయసులందరికీ సపోర్ట్ చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఒక 8 ఎంపీలు గెలిచారు, బీజేపీ నుంచి ఒక 8 గెలిచారు కదా. ఇంకా రాబోయే రోజులలో ఏంటంటే కొందరికి ఏంటంటే చాలామందికి కొందరికి తెలుస్తలేదు. అంటే ఈ పథకాలు కూడా ఇన్ని వస్తున్నాయా అనేది. ఇప్పుడు రేషన్ కార్డులో చాలా రోజులు అవుతుంది, ఒక దాదాపు 4-5 సంవత్సరాల నుంచి చాలామంది వెయిట్ చేస్తారు. ఇలా రేషన్ కార్డులు వైట్ కార్డు లేని వాళ్ళకి వైట్ కార్డు కూడా ఇస్తున్నాం. ఇంకా వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు పథకం అని చెప్పేసి అది కూడా మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు అది కూడా ఇందిరమ్మ ఇల్లు పథకం ఒకటి. ఇంకోటి రాజీవ్ యువజన అనేది ఒక స్కీమ్ పెట్టారు. అది కూడా 1,00,000 అంటే 50,000 నుంచి ఒక 3 లక్షల రూపాయల వరకు. అంటే ఎకనామికల్గా వాళ్ళు చిన్న వ్యాపారం అనేది చేసుకొని దాని మీద డిపెండ్ అయ్యి ఫ్యామిలీని మెయింటైన్ చేయాలనేది అదొక స్కీమ్ ఉన్నది. అది కూడా ఇప్పుడు షార్ట్లీ అది కూడా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళందరి దగ్గర అప్లికేషన్ ఫామ్ తీసుకొని
స్టార్ట్ చేస్తుండ్రు అది కూడా ఇవ్వడానికి. ఓకే. ఇవన్నీ ఉన్నాయి. ఇంకా 6 గ్యారెంటీలలో ఇంకా కొన్ని పథకాలు కూడా పెండింగ్ ఉన్నాయి. అది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు డిఎస్సి కూడా టీచర్ పోస్టులు ఫుల్ఫిల్ చేశారు. ఇప్పుడు గ్రూప్ 1 పోస్టులు కూడా హైకోర్టులో పెండింగ్ ఉన్నది. అది కూడా దాదాపు అయిపోతుంది. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 50-60 వేల మందికి కూడా ఎంప్లాయ్మెంట్ అయితే తెలంగాణ వ్యాప్తంగా వచ్చినాయి. ఆయన డైరెక్ట్ ఎల్బీ స్టేడియంలోనే డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా చేతి నుంచి ఇచ్చారు కదమ్మా. ఇవన్నీ అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇక మీకు తెలుసు ఇలా డిపెండ్ ఆన్ గవర్నమెంట్ రెవెన్యూ. ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో కూడా బయట నుంచి అప్పు తీసుకొచ్చే పరిస్థితి అయితే ఉన్నది. ఇలా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, యూపీ కావచ్చు, అన్ని రాష్ట్రాలలో కూడా దాదాపు 10 లక్షల కోట్ల అప్పు ఉన్నది. తెలంగాణలో కూడా 7 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇంకా అప్పు తీసుకొచ్చి పెట్టడానికే సరిపోవాలి. ఇప్పుడు వచ్చేది 1,00,000 కోట్లు అయితే ఇచ్చేది 1,25,000 కోట్లు ఉంది ప్రయాణం. అటువంటిది ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఇలా ప్రజలతోటి సాటిస్ఫాక్షన్ కావాలి, సేమ్ టైం గవర్నమెంట్ తరఫున కూడా డెవలప్మెంట్ కావాలి. ఇలా రోడ్లు కావచ్చు, ఇలా మెట్రో ట్రైన్లు అని అంటుండ్రు, ఇలా ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు. రీజనల్ రింగ్ రోడ్ అంటుర్రు, హైవేస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి ఫండ్ కావాలి. కాబట్టి దాంతోపాటు ఇలా సంక్షేమ పథకాలకు న్యాయం చేస్తాడని చెప్పేసి మా అందరికీ కూడా నమ్మకం ఉంది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, రాబోయే 3 సంవత్సరాలలో ఇంకా ఏవైతే 6 గ్యారెంటీలలో లేని పథకాలు ఉన్నాయో అవి కూడా సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ చేస్తారని నమ్మకం ఉంది. ఓకే సార్, మీరు 2 ప్రభుత్వాలు చూశారు, గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్. ఈ రెండిటితో పోలిస్తే మీరు ఏ నాయకత్వంలో బాగుంది అని చెప్తారు? అంటే నేను కేసీఆర్ను విమర్శించడం అని కాదు, కానీ పార్టీ పరంగా తెలంగాణ సరే సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. ఆడ ప్రభుత్వంలో అంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కాంగ్రెస్ పార్టీ రాకున్నా కానీ ఆమె త్యాగం చేసిండ్రు. కాకపోతే కేసీఆర్ కూడా ఎంతోమంది ప్రయత్నం చేశారు తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం. రాష్ట్రం రావాలి, చేయాలి, మన తెలంగాణకు అన్యాయం అవుతుంది, నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు అని చెప్పేసి కొట్లాట స్టార్ట్ అయింది. ఎప్పుడు 60 సంవత్సరాల కొట్లాట. సరే కేసీఆర్ గారు దాని గురించే ఒక పార్టీ పెట్టిండు కాబట్టి అని ప్రజలందరూ కూడా సపోర్ట్ చేశారు. సరే 1,200 మంది శ్రీకాంత్ అసొంటోళ్ళు, యాదయ్య అసొంటోళ్ళు ఎంతోమంది కూడా బలిదానం చేస్తే కానీ ఇలా తెలంగాణ రాలేదు. సేమ్ టైం సోనియా గాంధీ గారు ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం, కేసీఆర్ గారు పార్టీ పెట్టడం, ఈ 2 ఈక్వల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సోనియా గాంధీ గారు ఇవ్వకపోతే తెలంగాణ రాకపోయేది. ఇలా తెలంగాణ రాష్ట్రం తేవడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేసినా సోనియా గాంధీ ఇచ్చారు. కాకపోతే 10 సంవత్సరాలు మన దగ్గర లేని డెవలప్మెంట్ కొంత కనబడ్డది. కాకపోతే ఏంటంటే కేసీఆర్ గారు కొంతమందిని కలవకపోవడము, కేసీఆర్ గారు కలుద్దామంటే కొందరిని అంటే ఇక ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదని కొంతమందికి ఏంటంటే ఈ ఎమ్మెల్యేలతోటి సరిగా పనిచేయలేదనేది, ఇవన్నీ కొద్దిగా 10 సంవత్సరాలు చేసేసరికి కొంచెమైనా నెగటివ్ స్టార్ట్ అవుతుంది. ఎంతైనా అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు ఎంత చేసినా కానీ మాకు ఇంకా 6 గ్యారెంటీ రాలేదనేది నెగటివ్ ఉంటుంది. ఎంత ఉన్నా కానీ దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటుంటే సక్సెస్ఫుల్ సీఎం అవుతారు. ఇలా రేవంత్ రెడ్డి గారికి ఎవరిని పిలిచినా కానీ రేవంత్ రెడ్డి గారు చిన్నదానికైనా పెద్దదానికైనా ఢిల్లీకి పోతుండు, వేరే దేశాలకు పోయి కూడా లండన్ కావచ్చు, స్విట్జర్లాండ్ కావచ్చు, యూరోప్ ట్రిప్ కావచ్చు, అమెరికాకు పోయి కూడా తెలంగాణలో డెవలప్ చేయాలని చెప్పి శ్రీధర్ బాబు గారు వీళ్ళందరూ కూడా కలిసేసి మనకి ఇండస్ట్రియల్ పరంగా డెవలప్ చేయాలి, కంపెనీస్ రావాలని చెప్పేసి యాపిల్ కంపెనీ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఇలా మహీంద్రా కంపెనీ ఎక్స్పాన్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకురావడానికి ఇద్దరు సక్సెస్ఫుల్గా అయిందని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ ఉన్న హైదరాబాదు ఐటీ సెక్టర్ రావడానికి ఆ రోజు కేసీఆర్ గారు ఎంత చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంతకన్నా ఎక్కువ చేయాలని ఆయనకు కూడా ఉన్నది. కాబట్టి ఇద్దరు సీఎంలు మంచి సీఎంలే. కాకపోతే ఏంటంటే నేను పార్టీ మారంగానే కేసీఆర్ మంచోడని చెప్పలేను. ఇక్కడికి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మంచోడని చెప్పాల్సిందే అది. ఎందుకంటే ఇద్దరు పార్టీలు కూడా నాకు ఈక్వలే. ఎందుకంటే పార్టీ పరంగా టూరిజం చైర్మన్కి ఇచ్చి కేసీఆర్ గారు నాకు ఒక ప్రమోషన్ ఇచ్చిండు. రేపు రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను అసెంబ్లీలో అడుగు పెడతా కావచ్చు. కాకపోతే ఇతను చేసింది గొప్పనే, రేవంత్ రెడ్డి గారు చేసింది గొప్పనే. కాకపోతే రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ఆహ్వానించారు పబ్లిక్ అనే దానికి అందరికీ తెలిసిన విషయమే. సరే 10 ఏళ్ళు ఆయన చూసినాం, కొత్త పథకాలు అంటుండు. రేవంత్ రెడ్డి గారు ఒక యువ నాయకుడు ఉన్నాడు, చూద్దాం ఈయన నాయకత్వం కూడా ఎట్లుంటుంది అనేది జనం. మీరేం డిఫరెన్స్ గమనించారు సార్ ఆ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో? డెవలప్మెంట్లో ఇప్పుడు ఇంకా చేయాలనేది రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. సరే సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు, సేమ్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇంకెవరన్నా ప్రధానమంత్రి ఉంటే ఇంకా తెలంగాణ ఇంకా డెవలప్ అయ్యేది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మోడీ గారిని అడుక్కొని తీసుకొచ్చుకోవడమే తప్ప మోడీ గారి ఇంట్రెస్ట్ తోటి తెలంగాణ డెవలప్ చేయాలనేది ఆయన స్వార్థమైతే ఉంటుంది కొంచెమన్నా. ఎందుకంటే మహారాష్ట్రాలు ఉన్నాయి, గుజరాత్లో ఉన్నది, మధ్యప్రదేశ్లో ఉన్నది, అక్కడ డెవలప్ చేసుకుందాం. తెలంగాణకు ఎంత చెప్పినా కానీ కొద్దినైనా డీవియేషన్ చూస్తాడు ఆయన.
అంటే ఏమంటారు చూడు, గుడ్డిలో కన్నా మెల్ల అన్నట్టు ఆ టైప్గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది. చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఓకే సార్, మీకు ఇష్టమైన నాయకుడు ఎవరు, ఎందుకు? నాకు ఇష్టమైన నాయకుడు అంటే ఎన్టీ రామారావు గారు నాకు ఇష్టమైన నాయకుడు. ఎందుకంటే గరీబ్ హఠావ్ అనే దానికి అతను తీసుకొచ్చిండు. మరొక నాయకుడు రూపాయల బియ్యం పథకం, ఇందిరమ్మ కూడా, ఇందిరాగాంధీ గారు కూడా ఒక డైనమిక్ లేడీ. ఇలా దేశంలో పాకిస్తాన్ తోటి యుద్ధమైనప్పుడు కూడా అమెరికా ఒక అనగదొక్కాలని చూసినా కానీ అమెరికా ప్రెసిడెంట్ను కూడా శాసించే స్థాయిలో వాపసు వచ్చేసి, ఆయన మీటింగ్ నుంచి కూడా వాపసు వచ్చి నేను పాకిస్తాన్ తోటి యుద్ధం చేస్తా అని చెప్పేసి కూడా బయటకు వచ్చింది. ఇలా గరీబీ హఠావ్ అనేది కూడా ఇందిరాగాంధీ గారు కూడా చాలా పథకాలు, అప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ పథకం అని కావచ్చు, బియ్యం తక్కువ రేటుకి ఇవ్వడం కావచ్చు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఏంటంటే 2 రూపాయల కిలో బియ్యం స్టార్ట్ చేసింది అతను. రైతుల కోసము 18 రూపాయలకి ఎంతో అప్పుడు కరెంటు బిల్లు పెట్టింది కూడా, ఎంతనన్నా కలుసుకో 18 రూపాయలని పెట్టింది కూడా అప్పుడు ఎన్టీ రామారావు గారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక మంచి సీఎం ఉండే, ఒక మంచి నాయకుడు. రాజశేఖర రెడ్డి గారు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన సరే ఎన్నో రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈయన పాదయాత్ర ద్వారా కూడా ప్రజల కష్ట సుఖాలన్నీ తెలుసుకొని, తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఫస్ట్ కరెంటు బిల్ 108 అనేది కూడా ఫీజు రియంబర్స్మెంట్. చాలామంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇంజనీరింగ్ చదువుకోవాలి, బీబీఏ చేయాలి, ఎంబీఏ చేయాలంటే కూడా ఫీజు కట్టలేని పరిస్థితి, పాపం కూలి బతుకులు ఉంటాయి. వాళ్ళ కోసం ఫీజు రియంబర్స్ గవర్నమెంటే 35,000 రూపాయలు ఇంజనీరింగ్ స్టూడెంట్కు చదివిపించేసి కాలేజీలకు డైరెక్ట్ ఫీజు కట్టిన మెయిన్ పర్సన్ రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 2 లక్షల రూపాయల వరకు 1,50,000 రూపాయలు గవర్నమెంట్ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా, అపోలో కావచ్చు, యశోద హాస్పిటల్ కావచ్చు, దానిలో ఫ్రీ ట్రీట్మెంట్ చేసుకునేంత స్థాయిని తీసుకొచ్చిండంటే చాలామంది ప్రాణాలను కాపాడిన ఒక డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్తారు. ఇవన్నీ ఒకరికో ఒకరు, ఎవరికి తక్కువ కాదు, ఎవరికి ఎక్కువ కాదు. ఎన్టీ రామారావు ఎవరి విజన్ వాళ్ళకు ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఇవాళ కూడా కంటిన్యూగా అయితేనే ఉన్నాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా రాజశేఖర రెడ్డి గారి బాటలోనే నడుస్తుంది ఇక్కడ కూడా. ఇవన్నీ రైతు బంధు కావచ్చు, ఇవన్నీ ఒకరు తెచ్చిన పథకాలు. రైతు బంధు తీసుకొచ్చింది కేసీఆర్ గారు తీసుకొచ్చారు. సరే, దాన్ని 10,000 రూపాయలు ఉన్నదాన్ని రేవంత్ రెడ్డి గారు 12,000 రూపాయలు చేశారు. ఇలా రైతుల కోసం ధాన్యం పండించిన ధాన్యాన్ని కూడా అప్పుడు గవర్నమెంట్ ఉన్నది ఇంకా అంతకన్నా ఎక్కువ పండిస్తే కూడా ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు పర్చేజ్ చేస్తుండ్రు. వాళ్ళకి నాణ్యం ఉన్నాయా, మొలకలు వచ్చినాయా, వడ్లకు ఏది వచ్చినా కానీ తీసుకునే పరిస్థితి అయితే తీసుకొచ్చారు. ఇవన్నీ ఏంటంటే రైతుల కోసం, నిరుద్యోగులను ఉండకుండా ఉద్యోగం కల్పన కోసం, ఇలా ప్రజల కోసం అందరినీ కూడా సంక్షేమ పథకాలు వచ్చేటట్టు. ఎందుకంటే మన చిన్న రాష్ట్రం, రెవెన్యూ పరంగా కూడా మంచి ఇన్కమ్ ఉంది. అటు ఎక్సైజ్ అయితేనేమి, కమర్షియల్ ట్యాక్స్, జిఎస్టీ పరంగా కానీ అన్ని విధాలలో కూడా ట్యాక్స్ బాగా వస్తుంది. కాబట్టి వచ్చిన రెవెన్యూను కూడా వినియోగించుకోవడానికి, తెలంగాణ డెవలప్మెంట్ అయ్యడానికి మాత్రం సక్సెస్ఫుల్గా అవుతుంది. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది కాబట్టి 3 సంవత్సరాల్లో మళ్ళీ అవుతుంది. ఇంకా రాబోయే రోజులలో కూడా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. సెకండ్ సెషన్లో సక్సెస్ఫుల్గా అవుతుంది ఇంకా తెలంగాణ. సో మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు ప్రతి ఒక్క లీడర్ నుంచి కొన్ని లెర్నింగ్స్ కానీ ఇన్పుట్స్ కానీ తీసుకున్నారు, మీరు ఇన్స్పైర్ అయ్యారు, బాగుంది. మీ పొలిటికల్ గోల్ ఏంటి సార్? పొలిటికల్ గోల్ అంటే ఇప్పుడు ఈ స్థాయిలోనే నేను సమాజంలో సేవ చేస్తున్నాను. రేపు అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అని చెప్పి ఒక ఎమ్మెల్యేను, పార్లమెంట్లో కూర్చొని ఒక ఎంపీగా స్థాయికి ఎదిగితే అప్పుడు ఇంకా ప్రజల కోసం ఇంకా సేవ చేస్తాను. ఒక జననాయకుడుగా జనం మన దగ్గరికి కాదు, వాళ్ళ దగ్గరికే నేను పోయేటట్టుగా నా డ్రీమ్ ఉన్నది. అది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.